లిక్విడ్ ని ఆ మంగ వాడే మేకప్ మెటీరియల్ లో ఇంజెక్ట్ చేస్తే మొహం అంతా ఎలర్జీ పుట్టి హాస్పిటల్ కి పరిగెడుతుంది. అవునా? అయితే వెంటనే వెళ్ళి ఇంజెక్ట్ చేయమ్మా. నీ శత్రువుపై నువ్వే స్వయంగా పగ తీర్చుకో. వెళ్ళి 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 వెళ్ళు. అదేంటి చంద్రిక, ఆ అవకాశం మనం తీసుకొని ఉండొచ్చు కదా. మళ్ళీ మన చేతులకెందుకు మట్టి అంటించుకోవడం? దానికి ఎలర్జీ వస్తుందో లేక ఆయుష్య తీరిపోతుందో నిత్యనే చేయని. నిజమే. ఇంకో విషయం, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నిత్యకి తెలియకూడదు. మనం నిత్య కోసమే పనిచేస్తున్నట్టు నిత్య అనుకోవాలి. దే పనిష్మెంట్. మీరు ఏమైందండి? తను ఆ అమ్మాయి మీకు తెలుసా? త్వరగా పదండి, షోకి టైం అవుతోంది. మీరు మేకప్ వేసుకోవాలి. ఆ బురకాలో వెళ్తుంది ఖచ్చితంగా నిత్య. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మిస్ హైదరాబాద్ కాంటెస్ట్. మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతుంది. వరుసగా 2 సార్లు టైటిల్ సాధించి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్ లేక మరో కొత్త విన్నర్ మిస్ హైదరాబాద్ కాబోతోందా అన్నది వెయిట్ అండ్ సీ. మేము ఇక్కడి వరకు రాకుండా ఆపడానికి చాలా ట్రై చేసినట్టున్నాను. టాలెంట్ని ఎవరు ఆపలేరు జై. యువర్ రైట్. టాలెంట్ని నోబడీ కెన్ స్టాప్.
ఈసారి విన్నర్ కూడా మేమే. అఫ్ కోర్స్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండటం న్యాచురల్, బట్ ఈసారి మా తరపున పోటీలో ఉన్నది ముంబై మోడల్. మీరు ముంబై నుంచి తీసుకొచ్చిన, యూరోప్ నుంచి తీసుకొచ్చిన, గెలిచేది మంగే. వాట్? మంగ ఎవరు? జై, మంగ కాదు, మై డాటర్ నిత్యా శ్రీనివాస్. మరి మంగ అని అంటున్నారు? మంగపై నాకు నమ్మకం వచ్చింది జై. తను నిత్య పేరుతోనే గెలవని, ప్లీజ్. ఓకే అండి. ఎస్, ఈసారి విన్నర్ నా వైఫ్, నా భార్య గెలుస్తుంది. అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఎందుకంటే మా మేడం ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఇక ముందు కూడా ఓడిపోరు. ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తారు. మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ మేడం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. మేకప్ వేసేదా? వేయండి. ఇదేంటి, ఎవరు ముందే ఓపెన్ చేసినట్టు సీల్ ఓపెన్ అయి ఉంది? ఏమైందండి? ఏం లేదు. ఏమైందండి? నేను ఇప్పుడే వస్తాను. తను ఖచ్చితంగా నిత్య అయి ఉంటుంది. చెప్పండి మేడం, రెడీ అయ్యారండి? లేదు చారి గారు. ఇక్కడ షో స్టార్ట్ అవబోతుంది మేడం. చారి గారు, నిత్య ఇక్కడికి వచ్చింది. ఏమంటున్నారు మేడం? ఇందాక బుర్కాలో ఒక అమ్మాయిని నేను చూశాను. తనే నిత్య అని నాకు డౌట్గా అనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా వచ్చుంటారు మేడం. ఒకసారి మీరు వచ్చి చూసి కాల్ చేయండి. సరే మేడం, వస్తున్నాను. ఓకే. మంగ ఎవరికి కాల్ చేసింది? దేని గురించి? నాపై డౌట్ వచ్చిందా? షట్, మంగ వీడికే కాల్ చేసినట్టుంది. నన్ను వెతుకుతూ వస్తున్నట్టున్నాడు.
హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, మేడం మిమ్మల్ని. ఎటు వెళ్ళినట్టు? చెప్పండి చారి గారు, కనిపించిందా? కనిపించారు మేడం, కానీ దొరికినట్టే దొరికి తప్పించుకున్నారండి. వదలకండి, ఎలాగైనా పట్టుకోండి. సరే మేడం, నేను ఆ పనిలోనే ఉంటానండి. దొరకగానే మీకు కాల్ చేస్తానండి. ఓకే. నౌ ది షో బిగిన్స్. ర్యాంప్ పై ఫస్ట్ రాబోతున్నది మిస్ సోనీ. క్లాప్స్. ఏమైందండి? ఏదైనా సమస్య? ఏం లేదు. షోకి టైం అవుతుంది, త్వరగా మేకప్ వేసుకోండి. సారీ అండి. మీరు ఈ క్రీమ్ ఏమైనా ముందే ఓపెన్ చేశారా? లేదండి. ఏ? మనం మేకప్ మెటీరియల్స్ అన్ని కొత్తవే కొన్నాం, కానీ ఈ క్రీమ్ ఆల్రెడీ ఓపెన్ చేసింది. నకిలీ ఫేస్ క్రీమ్ ఏమైనా ఇచ్చారేమోనని. ఆ క్రీమ్ ఇలా ఇవ్వండి. ఏమైంది? ఇందులో ఏదో కలిపారు. ఇటీవనే నిజమే, ఈ క్రీమ్ మొహానికి రాసుకుంటే అలర్జీ వస్తుంది. మొహం అంతా దురద పుట్టి వికారంగా తయారవుతుంది. అంటే నెక్కి వచ్చిందన్నమాట. ఇది ఖచ్చితంగా తన పని. మీరు షోకి వెళ్లకుండా ఆపడానికి ఎవరో కావాలని చేసినట్టుంది. అవును, కావాలనే చేశారు. ఎవరండి వాళ్ళు? ఈ షో అయ్యేలోపు వాళ్ళెవరో కనిపెడతాను, బయటికి తీసుకొస్తాను. నేను గెలవకూడదని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. గెలిచి నేనేంటో చూపిస్తాను. ఎస్, అవునండి, ఇదే మనం వాళ్ళకి చెప్పబోయే గుణపాఠం. మీకు వేరే క్రీమ్తో మేకప్ వేస్తాను.
థ్యాంక్స్ అండి. అమ్మో వీళ్ళు అసాధ్యుల్లా ఉన్నారే. ఏం చేద్దాం? నేను అంతకంటే అసాధ్యుడని. హాయ్. నిత్య మేడం ఇక్కడున్నారా? దొరికేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం क्या रे? क्या चाहिए? तू पागल है क्या? సారీ అండి. నీకు ఎంత ధైర్యం ఉంటే నాది బుర్కా తీస్తావు? నేను కావాలని తీయలేదండి. నన్ను క్షమించండి. నాది అన్నతో చెప్తే నీది ప్రాణం తీస్తాడు. వద్దు సిస్టర్, నేను కావాలంటే గుంజలు తీస్తాను. ఈ 4 గుంజలతో నన్ను క్షమించండి. వస్తానండి. చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే ఇదేనేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. సారీ అమ్మాయి. ఏమైందండి? ఆ మంగ మేకప్ వేసుకుందా? అరుపులు పెడబొబ్బులు పెట్టిందా? హాస్పిటల్కి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళలేదు, హాయిగా మేకప్ వేసుకుంటుంది. అదేంటండి, ఆ మేకప్ లో అలర్జీ వచ్చేలాగా ఏదో కలుపుతానని నిత్య చెప్పిందిగా. నిత్య కలపడం జరిగింది, మంగ కనిపెట్టడం జరిగింది. ఆ మంగ మనిషా లేక సీసీ కెమెరానా? అబ్బా, ఎలా కనిపెట్టిందండి? ఈ ప్లాన్ కూడా పోయినట్టేనా? అది పోతేనే ఇంకో ప్లాన్ వేశాను. ఆ ఏంటి, మీరు ప్లాన్ చేశారా? ఆల్రెడీ సగం పని పూర్తి చేశాను కూడా. ఏం చేశారండి? టొట్టడాయ్. మంగ వేసుకోబోయే డ్రెస్ని ఎత్తుకొచ్చాను. అయ్యో, నా మొగుడు బంగారం. ఏం జరిగింది? నీ మేకప్ ప్లాను ఫెయిల్ అయిందమ్మా. వాట్? ఎలా జరిగింది? ఆ మంగకు ఒళ్ళంతా కళ్ళున్నాయి. నీ ప్లాన్ పసిగట్టేసింది. షిట్. బట్ డోంట్ వరీ అమ్మా, తెలివిగా నేను మంగ షోలో వేసుకునే డ్రెస్ను ఎత్తుకొచ్చాను. రియలీ? ఏది చూపించండి. ముందు నన్ను వెచ్చుకోమ్మా, 4-5 మాటలు పొగుడు. ఫస్ట్ డ్రెస్ చూపించండి. అబ్బో, చూపించు.
ఇదేంటి ముతక చీరుంది? మీరు కరెక్ట్గానే తీసుకొచ్చారా? ఇంటి దగ్గర నుంచి ఈ బ్రీఫ్ కేసే కదా తెచ్చారు. ఫ్యాషన్ షోకి ముతక చీరేంటి? ఇదేదో రాంగ్ అయింటుందమ్మా. లేదు, అంకుల్ కరెక్ట్ గానే తెచ్చారు. పని మనిషి కూతురు ఇంతకంటే మంచి డ్రెస్ ఏం వేసుకుంటుంది? చెట్టు కింద టైలర్ కి ఇంతకంటే మంచి థాట్స్ ఏమొస్తాయి? అంటే ఈ ముతక చీర కట్టుకొని మంగ ర్యాంప్ వాక్ చేస్తుందా అమ్మా? అదే జరుగుతుంది. తీసుకెళ్లి దాని మొహాన కొట్టండి.